హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్? మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. రోజు నేనైతే మీకు ఏదో ఒక స్నాక్ రెసిపీ అయితే నేను వీడియోలో అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా! అలానే ఈరోజు కూడా ఎగ్ అంటే పిల్లలకి పెట్టడం చాలా కష్టమైన పని కదా! ఎగ్ తినమంటే వాళ్ళు తినటానికి ఇష్టపడరు కదా! అలాంటప్పుడు ఎగ్, పొటాటోతో కలిపి ఇలా చేసి పెట్టండి. వాళ్ళు ఇంకా కావాలి రోజు చేసి పెట్టండి అని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ఈ వీడియో అయితే చూస్తూ ఇది ఇంట్లో ప్రిపేర్ చేసి మీ పిల్లలకి, ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. దానికన్నా ముందు మన ఛానల్ గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు లేటు వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు దీనికోసం కావాల్సినవేంటో చూద్దాం. ముందుగా ఇలా బంగాళదుంపలు, పొటాటోలు ఉంటాయి కదా! అవి తీసుకోవాలండి. బంగాళదుంపలను ఇలా కట్ చేసుకొని, ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని మనము బంగాళదుంపలనైతే ఫస్ట్ బాయిల్ చేసుకోవాలండి. దానికోసం ఇలా కుక్కర్‌లో మనం కట్ చేసిన బంగాళదుంపలు ఉన్నాయి కదా! అవైతే దీంట్లో వేసేసుకొని, ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఫస్ట్‌గా మనం బంగాళదుంపలనైతే ఉడకనిద్దాము. మీరు 6-7 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. మనకి బంగాళదుంపలనేవి బాగా ఉడికిపోవాలి. ఎందుకంటే మనము బంగాళదుంపలనైతే మ్యాష్ చేసుకుంటాం. అందుకని చెప్పి మీరు 6-7 విజిల్స్ వచ్చినా సరిపోతుంది. ఇలా వాటర్ పోసేసుకొని దీని మీద మూత పెట్టేసేసుకొని ఒక 7 విజిల్స్ వచ్చేంత వరకు మనం బంగాళదుంపలనైతే ముందుగా కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా పొయ్యి మీద పెట్టేసేసుకొని 6-7 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారు కదా! మనకి బంగాళదుంపలైతే ఉడికిపోయినాయి. దీంట్లో ఉన్న వాటర్ అన్నీ వంచేసేసి ఒక స్ట్రైనర్‌లో వేసుకొని కొంచెం వేడిగా ఉంటాయి కదా! బంగాళదుంపలనేవి అందుకని చెప్పి పక్కన పెట్టుకొని ఉంచుకోండి. తర్వాత ఇలా బంగాళదుంపని పైన పొట్టంతా తీసేసుకొని ముందుగా రెడీగా పెట్టుకొని ఉంచుకుంటే సరిపోతుంది. మనకి బంగాళదుంపలైతే రెడీ అయిపోయినాయి కదా! ఇప్పుడు నేనైతే ఎగ్‌తో అని చెప్పాను కదా! దీనికోసం ఫస్ట్ ఇలా ఎగ్స్ తీసుకొని ఎగ్స్‌నైతే మనం బాయిల్ చేసుకోవాలండి. ఎగ్స్ అనేవి మీరు ఎంత చేసుకుంటారు అనేది నేనైతే 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీరు క్వాంటిటీని పట్టుకొని ఎగ్స్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి కదా! తర్వాత ఎగ్స్‌ని తీసుకొని ఈ ఎగ్‌నైతే మనం ఇలా తురుముకోవాలండి. ఇలా తురుముకొని వేసుకోవటం వల్ల పిల్లలకి మనం ఎగ్‌తో చేస్తున్నామని తెలీదు. అలానే మనకి వాళ్ళు మేము తినము అనని గొడవ చేయకుండా ఉంటారు. ఇలా ఫస్ట్ మనం ఎగ్‌నైతే మనం ఇలా గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం ముందుగానే బంగాళదుంపల్ని ఇందాక ఉడకపెట్టుకొని పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఆ బంగాళదుంపల్ని ఈ బౌల్‌లో వేసేసుకోవాలి. ఈ బౌల్‌లో వేసుకొని బంగాళదుంపల్ని మొత్తం మ్యాష్ చేసుకోవాలి. చూసారు కదా! మనం 6-7 విజిల్స్ రానిస్తే మనకి బంగాళదుంపలనేవి బాగా ఉడికిపోతాయి. ఇలా మ్యాష్ అయిపోతాయి. ఇలా బంగాళదుంపలంతా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం తురుముకొని పెట్టుకున్న ఎగ్ ఉంది కదా! ఇప్పుడు ఆ గ్రేట్ చేసుకున్న ఎగ్‌ని కూడా దీంట్లో వేసేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనము 2 ఉల్లిపాయలనైతే తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం స్పైసెస్ అనేవి యాడ్ చేస్తామండి. అదేంటంటే సాల్టు, కారము, పెప్పరు అలానే అల్లం చిన్నుల్లిపాయ పేస్టు. ఇవన్నీ తీసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత మనం ఉల్లిపాయలనైతే కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఫస్ట్ ఆ ఉల్లిపాయలనైతే వేసుకోవాలండి. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, అలానే టేస్ట్‌కి తగ్గట్టు కారము, అలానే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఈ 2 కూడా వేసుకోండి. టేస్ట్ అనేది బావుంటుంది. తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నుల్లిపాయ పేస్టు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీర అనేది సన్నగా కట్ చేసి పెట్టుకొని, ఆ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని ఎందుకంటే నేను పిల్లలకి చేస్తున్నానని పచ్చిమిరపకాయలు అనేవి యాడ్ చేయలేదండి. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకొని, ఆ పచ్చిమిరపకాయలు కూడా మనం వేసేసుకోవచ్చండి. ఇలా అన్నీ వేసుకొని ఇవి కలిసేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పటికైనా అర్థమైందా నేనేం చేస్తున్నాను అనేది? నేనైతే ఎగ్ పొటాటో కట్లెట్ అనేది చేస్తున్నానండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని మిల్క్ బ్రెడ్ అయినా పర్వాలేదు, బ్రౌన్ బ్రెడ్ అయినా పర్వాలేదండి. ఇలా సన్నగా ముక్కలుగా చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్‌లోకి మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలున్నాయి కదా! అవి వేసుకొని మనమైతే బ్రెడ్‌ని పౌడర్ లాగా చేసుకోవాలండి. అలా మనం బ్రెడ్ పౌడర్ లాగా చేసుకొని మనము కట్లెట్ లాగా చేసుకుంటాం కదా! దానికి కోటింగ్ లాగా చేసుకుంటే క్రిస్పీగా బావుంటాయి అని చెప్పి ఇలా బ్రెడ్ పౌడర్‌ని అయితే వేసుకుంటామండి. చూసారు కదా! మనకి బ్రెడ్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదా! దీన్ని ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. మనము ఇందాక పొటాటో ఎగ్‌ని అయితే కలుపుకొని పెట్టుకున్నాం కదా! అది రెడీ అయిపోయింది. అలానే బ్రెడ్ పౌడర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము కట్లెట్లు అనేది ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇలా ఫస్ట్ చిన్న బౌల్ లాగా తీసుకొని మనము వడ చేసుకుంటాం కదా! సేమ్ అంతా మనము ఇట్లా తీసుకొని కట్లెట్ లాగా చేసుకుంటే సరిపోతుందండి. ఈ ఎగ్ పొటాటో కట్లెట్ అనేది మీరిలా చేసేవండి పిల్లలకి వాళ్ళు ఎగ్ తింటున్నామా అనేది వాళ్ళకి తెలీదు. అంత టేస్టీగా ఉంటాయి. వాళ్ళకి మనము ఎగ్ ఉడకబెట్టేసి ఇచ్చినా లేదా ఆమ్లెట్ వేసి ఇచ్చినా గూడా
ఒక్కొక్కసారి తినడానికి ఇష్టపడతారు. ఒక్కొక్కసారి తినడానికి ఇష్టపడరు కదా! అలాంటప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్‌గా ఎగ్ అంటే కంపల్సరీ ప్రోటీను. డైలీ మనము పిల్లలకి ఎగ్ అనేది ఇస్తే వాళ్ళకి హెల్తీగా ఉంటుంది. వాళ్ళు మనం ఇస్తే గనక తినరు కదా! అందుకని చెప్పి ఇలా చేస్తూ ఇవ్వండి. ఇలా వడల్లాగా చేసుకున్న తర్వాత ఇందాక మనం బ్రెడ్ పౌడర్‌నయితే చేసుకున్నాం కదా! ఈ వడనైతే మొత్తం బ్రెడ్ పౌడర్‌తో ఇలా కోట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కోట్ చేసుకోవటం వల్ల మనం చేసుకునే కట్లెట్ అనేది టేస్టీగా ఉంటుంది. అలానే క్రిస్పీగా ఉంటుంది. అలానే యమ్మీగా గూడా ఉంటుంది. ఇలా బ్రెడ్ మొత్తం కోట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లో తీసుకొని పెట్టేసేసుకుందాం. ఇలా ముందుగానే మీరు కట్లెట్‌లన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతుంది. చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోతుంది కదా! మనం పొటాటో బాయిల్ చేసుకునేటప్పుడు ఎగ్స్‌ని గూడా బాయిల్ చేసి పెట్టుకున్నామనుకోండి, ఈజీగా, సింపుల్‌గా అయిపోతాయి. మనకి 2 గూడా ఎంతో టైం గూడా పట్టదు. 15 మినిట్స్‌లో మనకి ఎగ్ పొటాటో కట్లెట్ అనేది రెడీ అయిపోతుంది. నేను చేస్తుంటే మా అమ్మాయి వచ్చి నేను గూడా చేస్తాను, నేను గూడా చేస్తాను అని చెప్పి తను గూడా చూడండి ఇలా కట్లెట్‌లయితే చేస్తుంది. తనకి గూడా అంతే అండి. ఎగ్ అంటే అసలు ఎగ్ పెట్టాలి అంటే గనక తనకి అసలు ఇష్టమే ఉండదు. ఎగ్ తినాలా అని చెప్పి ఫేస్ పెడుతుంది. ఎంత ఫోర్స్ చేసినా గూడా తనసలు ఎగ్గే తినదు. అందుకని చెప్పి నేను ఇలా డిఫరెంట్‌గా మనం చేసిస్తూ ఉంటే వాళ్ళు కూడా తినటానికి ఇష్టపడతారు కదా! మనం కొంచెం డిఫరెంట్‌గా చేసేస్తే వాళ్ళకి గూడా టేస్ట్ అనేది నచ్చుతుంది. ఇలా మనము కట్లెట్‌లన్నీ రెడీ చేసేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టేసేసుకుంటే మనకి డి షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. దీన్నేమి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా కట్లెట్స్ అన్నీ ముందుగా రెడీ చేసి ఒక ప్లేట్‌లో పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, పాన్ వేడైన తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ 1 అంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఇది షాలో ఫ్రై అని చెప్పాను కదా! ఎక్కువ కూడా ఆయిల్ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదండి. డీప్ ఫ్రై చేసే ఐటెమ్స్ కన్నా ఇలా చేసి పెడితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం ఆయిల్ అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనము కట్లెట్‌లు అనేవి రెడీ చేసి పెట్టుకున్నాం కదా! ఆ కట్లెట్‌లు అనేవి మనం ఈ పాన్‌లో పెట్టేసేసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్‌గా 6 మినిట్స్‌లో మనకి ఈ కట్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయండి. చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతాయి. పిల్లలకి ఎగ్ మనం పెట్టాలి అంటే గనుక ఇలా డిఫరెంట్‌గా ఏదో ఒకటి చేసిస్తే గానీ వాళ్ళు తినటానికి ఇష్టపడరు. అలా కాకుండా మామూలుగా రొటీన్‌గా ఎగ్‌ని బాయిల్ చేసేసి వాళ్ళకిచ్చేస్తే వాళ్ళు తినటానికి కాదు కదా! కనీసం దాన్ని చూడటానికి గూడా ఇష్టపడరు. అందుకని చెప్పి మీరు ఇలాంటివి కొంచెం డిఫరెంట్‌గా చేసి ఇవ్వండి. వాళ్ళకి గూడా బావుంటుంది. కొంచెం డిఫరెంట్‌గా తిన్న టేస్ట్ గూడా ఉంటుంది. అలానే పిల్లలకి స్కూల్‌కి కూడా మనం ఇలా పెట్టి పంపియచ్చు. లేదంటే గనక వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికొచ్చేటప్పటికైనా చేసి ఇవ్వచ్చు. సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా ఎగ్ కట్లెట్ చేసుకొని ఇది తినేసి టీ తాగొచ్చు ఇంట్లో వాళ్ళందరము. పిల్లలకైతే ఇంకా యమ్మీగా ఉంటుంది. దీంట్లో టమాటో సాస్ వేసుకొని పెట్టుకొని తింటే ఇంకా చాలా బావుంటుంది. మనకి ఇప్పుడు ఒకవైపయితే ఫ్రై అయిపోయినాయి కదా! దీన్ని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మనమైతే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పొటాటో ఎగ్ కట్లెట్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా! మనము చేసుకునేటప్పుడు కట్లెట్‌లనేవి కొంచెం మీరు పలచగా చేసుకుంటే లోపల కూడా స్టఫ్ అనేది ఉడికిపోతుంది. ఆల్రెడీ మనం ఎగ్‌ని బాయిల్ చేసి పెట్టుకున్నాము. అలానే పొటాటోని కూడా బాయిల్ చేసుకున్నాం కదా! తొందరగానే ఫ్రై అయిపోతాయండి. చూసారు కదా! ఒకవైపు అయితే ఇలా మనకి మొత్తం అన్నీ ఫ్రై అయిపోయినాయి. రెండో వైపు కూడా సేమ్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే యమ్మీ అయిన, టేస్టీ అయిన ఎగ్ పొటాటో కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా! ఎంతో సింపుల్‌గా, ఈజీగా ఎగ్ అంటే ఇష్టపడని పిల్లలకి కూడా మనం ఎగ్ తినిపించొచ్చండి. అంత బావుంటుంది ఈ టేస్ట్ అనేది. చూసారు కదా! ఇది మనకి 2 వైపులా అయితే ఫ్రై అయిపోయినాయి. ఇలా మనకి రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా! మనకి రెడీ అయిపోయిన ఎగ్ పొటాటో కట్లెట్‌ని ఇలా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పెట్టుకొని, దీంట్లో సాస్ వేసుకొని తింటే బావుంటుంది. లేదు అనుకుంటే గనుక డైరెక్ట్‌గా అయినా కూడా తినేయొచ్చండి. ఎందుకంటే మనం దీంట్లో ఆనియన్ వేసుకున్నాము, స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదా! టేస్ట్ అనేది చాలా బావుంటుంది. చెప్పాను కదా! పిల్లల కోసం చేసే వాళ్ళకైతే పచ్చిమిరపకాయలు అయితే వేయలేదు. మీరు గనుక పచ్చిమిరపకాయలు వేసుకున్నా కూడా టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది. ఇంకా యమ్మీగా కూడా ఉంటుంది. పచ్చిమిరపకాయలు కొంచెం ఇంకా కొంచెం స్పైసీగా ఉంటుంది. దీంట్లో టమాటో సాస్ పెట్టుకొని వేడి వేడిగా తిన్నారు అంటే గనక మాకు కావాలి అని చెప్పి పిల్లలు ఇంకా కావాలి అని చెప్పి అడుగుతారు. అంత టేస్టీగా ఉంటాయి ఇవి. ఎగ్గు వాళ్ళకి మనం తినేసిన తర్వాత మీరు తినింది ఎగ్గు అని చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. అది ఎగ్ కాదు అని అంటారు. అంత బావుంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఇదైతే మిస్ కాకుండా మీరొకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి. ఇలా ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయి ఒక ప్లేట్‌లో పెట్టుకొని సర్వ్ చేసేసుకొని, టొమాటో సాస్ వేసేసుకొని తినేద్దాం. ఇంకెందుకు లేటు మీరు గూడా ఇంట్లో అయితే ట్రై చేసి మీరు గూడా తినండి. ఈ టేస్ట్ అనేది మీకు గూడా నచ్చుతుంది. మా అమ్మాయికైతే చాలా బాగా నచ్చిందంట. ఎగ్ అంటే ఇష్టపడని మా అమ్మాయి గూడా ఇది చాలా బావుంది అని చెప్పి చెప్పింది నాకు. ఇది ఎంత టేస్టీగా ఉంది అంటే అంత యమ్మీగా ఉంది.
తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో కూడా ఎగ్ తినని పిల్లలు ఎవరైనా ఉంటే గనక ఇలా చేసి ఇవ్వండి. వాళ్ళు కూడా తినటానికి ఇష్టపడతారు. వాళ్ళు కూడా ఇంకొకసారి మనము ఎగ్‌తో ఏం చేసి ఇవ్వాలి అన్నా కూడా ఇంకా కావాలి అని అడుగుతారు. చూసారు కదా! ఇలా టొమాటో సాస్‌లో మనం డిప్ చేసుకొని ఈ ఎగ్ పొటాటో కట్లెట్‌ని తింటే చాలా యమ్మీగా, టేస్టీగా, డిఫరెంట్‌గా, కొత్త టేస్ట్‌గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్‌ని అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండీ మా వీడియో. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.